ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన చేయాల్సిన సేవలు, ప్రజలకు కావాల్సిన పనులు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత కూరగాయల మార్కెట్ మార్చే విషయంలో పూర్వం ఉండే వ్యాపారస్తులను దోచేసినాడు. కొత్తగా బండలు అమ్మి కొత్తగా వాళ్ళను కూడా సర్వనాశనం చేసి పెట్టినాడు. ఒక బండ 3 లక్షలు 4 లక్షలు, ఒక రూమ్ అయితే 10 లక్షలు. ఇక్కడ పాతగా ఉండే వ్యాపారస్తులకు ఆయన ఏం కట్టియలే. ఆ రేకులు వరణాలు కానీ దానికని 9కి 9 స్థలం ఇచ్చి మీరే కట్టుకోండి అని చెప్పినాడు. వీళ్ళు కట్టుకునే దానికి ప్లాట్ఫామ్ పైకి హైట్ చేసుకుని సెట్ వేసుకునే దానికి 2 లక్షలు ఖర్చు అయింది. పాత వ్యాపారస్తులు మళ్ళీ 2 లక్షలు ఖర్చు పెట్టి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లాంటివన్నీ చాలా అన్యాయాలు జరిగినాయి. అన్ని అన్యాయాలని బయటికి తీస్తాము. న్యాయంగా ఒక్కొక్కటి 20 లక్షల రూపాయలు మున్సిపాలిటీలో పనిచేసినట్టుగా బిల్లు తీసుకున్నాడు. ఇలా డబ్బు చూస్తే వ్యాపారస్తులతో పెట్టించినాడు. ఇవన్నీ అక్రమాలు, 1 కాదు 2 కాదు, పెద్ద అని చెప్పినట్టుగా కోకొల్లలో అక్రమాలు ఉన్నాయి. కాబట్టి మేము అధికారంలోకి వస్తాము. తప్పకుండా ఎమ్మెల్యే గారు ఇక్కడ వరదరారెడ్డి గారు గెలుస్తారు. గెలిచిన వెంటనే మేము ఒక న్యాయ విచారణ కమిటీ వేస్తాము. ఇక్కడ ఎంతమంది అయితే పాతగా వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తూ, కొత్తగా కొన్న వాళ్ళకు కూడా వాళ్ళ అన్యాయం కాకుండా వాళ్ళకి ఏ పరిస్థితిలో ఇప్పుడున్న వ్యాపారస్తులను అడిగి ఏ పరిస్థితిలో వాళ్ళకు న్యాయం చేయాలనే పద్ధతిలో న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మీరందరూ దయవుంచి భయపడద్దు. భయపడితే ఎప్పుడు కూడా భయపడతానే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఒకసారి ఈరోజు ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ బూతుల దగ్గర మినిస్టర్లు పోయి కాళ్ళు చేతులు పట్టుకుంటా ఉన్నారు. ఉద్యోగస్తులు తిరగబడుతూ ఉన్నారు. నిన్నైతే ఒక మినిస్టర్ ఎంత పోయినారు కొట్టడానికి. అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. ఎప్పుడైతే ధైర్యంగా మన ఓటు మనం వేసుకుంటామో, ధైర్యంగా మనం చెప్పగలుగుతామో, మాట్లాడగలుగుతామో, అప్పుడే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నట్టు. ఎన్ని రోజులని మనం భయపడతా బతకాలా? వాడు ఇస్తాడో లేదో, రూమ్ ఇస్తాడో లేదో, నాకు పింఛన్ ఇస్తాడో లేదో, రేషన్ కార్డు తీసేస్తాడేమో, ఎప్పుడు కూడా భయపడతా మన హక్కు ఎవరు ఊరికొచ్చేది కాదు. అది అర్హుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలా. ఇవ్వకపోతే కోర్టుకు పోతాము, కలెక్టర్ దగ్గరకు పోతాము, ధర్నాలు చేస్తాము. ఆ పద్ధతి నేర్చుకోవాలి. కానీ వాడు ఇస్తాడో లేదని చెప్పి భయపడి వానికి ఎదురు జరగకుండా ఉంటే వాడు అన్యాయాలు చేస్తూ ఉంటాడు, అన్యాయాలు పాల్పడతాడు, దోచుకుంటాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. పూర్వం ఫస్ట్ మేము 4 ఏళ్ల ముందు రాజకీయాలకు వస్తే ఏదో వీధిలో కొడాయి రాలేదంటే 10 మంది 20 మంది కలుసుకొని వచ్చేస్తా ఉన్నారు. వీధిలో కొడాయి రాలేదా, మాకు నీళ్లు రాలేదు, మాకు మురికాల్లో పోవటం లేదు అని. ఈ రోజు ఒక్కళ్ళు కూడా వీధి పనుల కోసం రావడం లే, చుట్టుపక్కల ప్రాంతాలకు అభివృద్ధి కోసం రావడం లే, సొంత ప్రయోజనాల కోసం వస్తూ ఉన్నారు. సొంత ప్రయోజనాలు ఎవరైతే పేదవాడు అంటాడో వానికి గవర్నమెంట్ తప్పకుండా చేయాలని చెప్పి మన రాజ్యాంగంలోనే ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు అందరూ దయవుంచి ప్రజలకు ఓటేయండి, ఎంపీ గారికి ఓటేయండి. రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చేదానికి ఆశీర్వదించండి. మనం న్యాయం వైపు ఉందాము, న్యాయంగా పోదాము. పెద్ద అని చెప్పినాడు, కమిటీ వేస్తామన్నారు. కమిటీ ప్రకారంగా పూర్వం వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో లిస్టు ఉంది. 200 మంది 190 మంది లిస్టు ఉంది. ఆ లిస్టు ప్రకారంగా వాళ్ళందరికీ చేస్తూ, ఎవరైతే రాచమల్లి ప్రసాద్ రెడ్డి 200 రూములు 250 రూములు మళ్ళా అమ్మినాడు, వాళ్ళ దళాలీలు ఉన్నారు కొంతమంది ఇక్కడ మార్కెట్లోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఒక 4 రోజుల నుంచి 18 లక్షలకు ఒక బండ అమ్మినాడు ఒక అతను, రాచమల్లి ప్రసాద్ మనిషి. ఆ కొన్నాడు పరిస్థితి ఏంది? 18 లక్షల రూపాయలు పెట్టి గవర్నమెంట్ మాత్రం ఏడపోతే మేము కొట్టేసినట్టు, మేము కబ్జా చేసినట్టు అని ఇప్పుడు అమ్ముకుంటా ఉన్నారు. అట్లా అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. మీరంతా దయవుంచి ఆలోచించి మీరు న్యాయం వైపు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, పెద్ద ఆయనకు ఆస్వాదించాలా, పెద్ద ఆయనను గెలిపియాలా. పెద్ద ఆయన గెలిస్తే న్యాయం ఉంటుంది, పొద్దుటలో అన్యాయం ఉంటుందని చెప్పి నేను ఈ విషయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.